తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఒకే రోజు 2 ఉత్తరాలు. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా మిత్రులను కానీ, ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా, ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? అది ఈ కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది? కొట్టండి, మీకే తెలుసుగా. ఇలా ఎక్కడన్నా గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా? ఎక్కడన్నా 4-5 నగరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా? బాగా అనుభవం ఉందా? ఎవరి ఇళ్ళు? ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్బు? చూడండి ఒకసారి. వాళ్ళకి 5 ఎకరాలంట. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా, గోల్ఫ్ క్లబ్ అనేది 5 ఎకరాల్లో అవుతుందా? దాన్ని గోల్ఫ్ క్లబ్ అంటారా? 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం, గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం 5 ఎకరాల్లో సాధ్యమా? అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ పెట్టుకుంటాకి తప్పితే, ఇది 35 ఎకరాలు ఎగ్జిబిషన్కి. ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట. ఆ స్థలం 35 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే పర్మనెంట్ వెన్యూ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్. ఎవడ వీళ్ళు పెట్టేదంటే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఎక్స్పోజ్ అయ్యి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికిది? ఎవరి పేరు మీద ఇవ్వాలి? ఎవరి ఇళ్ళు అంటున్నా. ఈ కథ ఏంటి అంటే, ఈ కథ మొత్తం నడిచేది ఈ దొంగల మూట. ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు. మచిలీపట్నం శాసనసభ్యుడు కుల రవీంద్ర గారు బందర్లో హడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు, ఏంటంటే ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు. ఆయన 4 అడుగుల మెరక తోలినటువంటి ఆ భూమి వ్యవసాయానికి మళ్ళీ ఎలా పనికొస్తుంది? వ్యవసాయానికి ఎలా పనికొస్తుంది? ఆల్రెడీ అది స్వామివారు ఆలయం, ఈఓ గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంటే అసిస్టెంట్ కమిషనర్ వారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాకి కౌలుకి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకి ఇవ్వడం జరిగింది. మరి వ్యవసాయం ఎట్లా పండిస్తారు? ఈ 39 ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్లా జరుగుద్ది? మీరు పూర్తి చేస్తే. ఇంకొక తంతు కూడా జరుగుతుంది. ఈరోజు 10వ తారీఖు కదా, 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు? 8వ తారీఖున, నిన్నగాక మొన్న. ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా
విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభి ఆయన చెప్తున్నాడంట, ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను, ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. యాతాబాత ఏంటయ్యా అంటే, ఈ 35 ఎకరాలకు సంబంధించి 5 పార్ట్నర్స్, పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నరు, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసరు, వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే, రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు, క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడంటే భయం ఏముండదు. దోచుకో 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 దోచుకో. గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి, ఇసుక అయిపోతుంది, గ్రావెల్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది, దేవుడు ఆస్తులకు వచ్చేశారు. మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దేవుడు ఆస్తులు ఎత్తేచ్చా? గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. ఇది ధర్మమా అని అడుగుతున్నా. ఇది మర్చిపోదామా? ఇది మర్చిపోదామా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా? నెల జీతం ఇచ్చారుగా, 3 4 ఎంత? 4 4 అంటే నెల జీతం ఆగల, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సాల్లా, దేవుడు ఆస్తికి వచ్చారా? 99 ఏళ్ళు ఎగ్జిబిషన్లు పెడతారా మీరు అక్కడ? అంటే ఎంత బరి తెగింపో చూడండి. అసలు జిల్లా కలెక్టర్ ఇట్లాంటివి చేయొచ్చా? అసలు ఎందుకు మనం చదువుకోవటం? బాగా తల్లిదండ్రులు చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి కష్టపడి ప్రమాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకి దేవుడు ఆస్తి ఇచ్చేయమని చెప్పని, లీజుకి ఇచ్చేయమని రాసేస్తారు లెటర్లు. అసలు కలెక్టర్లకి ఏంటి సంబంధం? మీరిద్దరు ఏం చేయాలి? మర్చిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరమని గారు రాయాల్సింది. ఇది రాయరా? మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్లో ఒక కలెక్టరు ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచిపెడతాకి ప్రయత్నం చేస్తుంటే మర్చిపోదామా అని రాయిరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. సంస్కారం, కాస్త ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా?